మహిమను పంచుతున్న క్రీస్తు యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని ఆలోచించే క్రమంలో భాగంగా చాలామందిని ప్రభువును అంగీకరించారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ ప్రభు రాకలో ఉన్న పరమార్థం, ప్రభు పుట్టుక పరమార్థం, యేసుక్రీస్తుల వారు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన పని వలన మనుషులకు కలిగిన లాభం ఏంటి అన్నది మనం ఆలోచిస్తున్నాం. చివరి వారం నేను ముగిస్తూ ఒక మంచి మాట మీతో చెప్పాను. భూమి మీద ఉన్న మనుషులను కన్నది పరలోకంలో ఉన్న తండ్రి. మనకొచ్చిన ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఈ దేహాలను పరలోకంలో ఉన్న కన్న తండ్రి చేసుకుని తల్లి గర్భంలో ఈ లోకానికి మనల్ని ఒక స్పెషల్గా, మన రూపమే ఒక వింతగా ఆశ్చర్యంగా ఈ లోకానికి పంపించాడు అన్నది చివరి వారం మీతో చెప్పాను. నాలాంటి మరో మనిషి ఉండడు, మీలాంటి మరో మనిషి లోకంలో ఉండడు. అంత గొప్పగా ఈ రూపాన్ని మలిచి మనకంటూ స్పెషల్ సైన్స్ అనగా నా కళ్ళు నావే, నా కళ్ళు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు, మీ కళ్ళు మీవే, ప్రపంచంలో అవి ఎవ్వరికీ ఉండవు, మీ వేలిముద్ర మీదే, ఇన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నా ఎవ్వరికి ఆ వేలిముద్ర ఉండదు. అంత స్పెషల్గా డిజైన్ చేసుకున్నాడు మనిషిని దేవుడు. మనం ఒక కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు అండి, నాకంటూ స్పెషల్గా ఒక కారు తయారు చేయండి అంటే కంపెనీ తయారు చేస్తుందా? చేయదు. ఇన్నోవా ఉంది, ఏ కలర్ కావాలో చెప్పంటాడు, ఆ కలర్ ఆల్రెడీ ఎవరో వాడుతూ ఉంటారు. ఇన్నోవా కారు ఎవరో నడుపుతూ ఉంటారు. లేదా మారుతి సుజుకీలో మీరు ఏ మోడల్ తీసుకున్నా ఆ మోడల్ ఎవరో ఒకరు నడుపుతున్నదే. రాత్రి విచిత్రం అండి, నాకు భలే అనిపించింది. 12:30, 1 గంటకి విజయవాడ హైవేలో నిలబడ్డాను నేను ఇటు రావడానికి. హైటెక్ బస్సులో ఆపుతున్నాం, ఆపట్లేదు. ఒక కారు వస్తుంది, కొత్త కారు, సీల్డ్ కారు, XUV 700 కారు మోడల్. చేపట్టగానే ఆపేసాడండి, సీల్ బండి. ఇక ముందు రిబ్బన్ అలాగే ఉంది, లోపల కవర్లు అలాగే ఉన్నాయి. ఈ కొత్త కారు ఆపేడు ఏంటని నీ దగ్గరికి వెళ్ళేసరికి మన పిల్లలు వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళాలండి, ఎక్కించుకుంటారంటే అయ్యో ఎక్కించుకుంటానండి అన్నాడు. కొత్త కారు చూస్తే ఇదేంటిది, పిల్లలకి డౌటు, కొత్త కార్లు ఎక్కించుకోండి అన్నాడు, మధ్యలో ఏమన్నా ప్రమాదం చేస్తాడా అని మొత్తం డేటా అడిగారు అతన్ని ముందే, నన్ను ఎక్కించుకు మునిపే. అక్కడ ఎక్కిస్తున్న పిల్లలు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కొత్త కార్లు ఎందుకు ఎక్కించుకుంటున్నారు అంటే మంచోడు అన్నీ చెప్పాడు వివరాలు. ఇప్పుడు ఈ బండి బుక్ చేస్తుంటే 13 నెలలు పడుతుందంట డెలివరీ అవ్వడానికి హైదరాబాద్లో అయితే. అందుకని వాళ్ళు వైజాగ్లో బుక్ చేసుకున్నారు వాళ్ళు ఓనర్స్. బేగంపేటలో ఏదో స్టీల్ కంపెనీ అంట, వైజాగ్లో డెలివరీ అయింది కారు. కానీ అక్కడి నుంచి మరి ఓనర్ గారు ఇక్కడ కదా, హైదరాబాద్ కదా, వాళ్ళ డ్రైవర్ని ట్రైన్ మీద పంపించాడు, ఆ కొత్త కారు వేసుకుని వస్తున్నాడు. నిజంగానండి, ఈ సీల్ ఓపెన్ బండిలో నేను ప్రయాణం చేశాను ఓనర్ గారి కంటే ముందు. నాకు రాత్రి అన్నయ్య వాళ్ళు అలా చెప్తే నాకు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థమైంది, అబ్బా దేవుడు మీతో ఓపెన్ చేయించాడని నా కారు అంటున్నారు. అది చాలా ఆనందం వేసిందండి. కొత్త బండి, 53 లక్షలు, హై అండ్ సీటు అడ్జస్ట్మెంట్ కూడా సిస్టమేనండి. ఒక్క బటన్ లేదు ఎక్కడ. సీటుకి కూడా నువ్వు వెనక్కి జరగాలన్నా ముందుకు జరగాలన్నా బటనే, బటన్ ప్రెస్ చేస్తే వెనక్కి ముందుకు వస్తుంది, టాప్ ఓపెన్ అవుతుంది. అసలు సీట్ బెల్ట్ ఎట్టుకోకపోతే భలే మాట్లాడుతుంది. ఫ్రంట్ ఈ ఎల్ఈడి ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ ఎల్ఈడి ఉందండి ముందు, ఇంత పెద్ద ఎల్ఈడి. మన యూట్యూబ్ని దాన్ని కనెక్ట్ చేస్తుంటే అక్కడ మన యూట్యూబ్లో మన ప్రసంగాలన్నీ వినబడుతున్నాయి. కారు ఎక్కడం ఆనందం కాదు కానండి, ఆ కారులో ఉన్న వ్యక్తికి తెల్లవారులు వాక్యం చెప్పాను. నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఎక్కిన కొద్దిసేపటికే మీరు ఎవరండి పాస్టర్ గారు అన్నాడు. అవునండి అన్నాను. నేను క్రిస్టియన్ గారంటే అప్పుడప్పుడు వెళ్తానండి చర్చికి అంటున్నాడు. మొత్తం చర్చికి వెళ్ళేటట్టు చేశాను దిగేసరికి. సరిగా వెళ్ళడంట చర్చికి. మా మిస్సెస్ వెళ్తుందండి అంటున్నాడు. ఎవరెవరి పేర్లు చెప్పాడు, పాస్టర్ గారి పేర్లు. రాత్రి అంతా వాక్యం చెప్పాను, మన యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు, రోజు ఒక వాక్యం వస్తుంది విను తమ్ముడు అంటే వింటానండి అన్నట్టు. నాకు రాత్రి చాలా ఆనందంగా అనిపించిందండి. ప్రయాణం ఒక ఎత్తు అయితే ఒక వ్యక్తికి మరలా తిరిగి ప్రయాణంలో కూడా రాత్రి వాక్యం చెప్పాను.
బేగంపేటలో ఉంటాడు. ఎప్పుడైనా వీలైతే మీ కుటుంబాన్ని తీసుకుని మా చర్చికి రా తమ్ముడు అంటే 4 ప్రసంగాలు వినిపించానండి మన షార్ట్ మెసేజ్లు. ఇదేంటన్నా అందరూ ఒకలా చెప్తారు, మీరు ఒకలా చెప్తున్నారు అంటున్నాడు. మన ప్రసంగాలు అలాగే ఉంటాయి కదండి. చాలా ఆనందపడిపోయాడు. డాడీని పరిచయం చేశాను. డాడీ గురించి ఒక పరిచయం ఉంటుంది, ఆయన సవాలు చేస్తున్న పరిచయం. ఆ పరిచయం వేసాను ఆ స్క్రీన్ మీద. నిజంగానంటే బండి మన కోసం ఇచ్చినట్టు ఇచ్చాడు దేవుడు. డాడీని ఆ స్క్రీన్లో ఇచ్చాను. ఇదేంటన్నా ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, భయపడ్డ ఏంటి, అసలు పోలీసు వాళ్ళని తిడుతున్నాడు, మీడియాని తిడుతున్నాడు అంటే అదే బైబిల్ అంటే అని చెప్పాను. మీరు ఎంతకాలం విన్న బైబిల్ వేరు, ఈయన ద్వారా మీరు నేర్చుకున్న బైబిల్ వేరు తమ్ముడు. జైశైలి.tv అని ఉంటుంది, ఆయనలో ప్రసంగాలు ఉంటాయి, డాడీ గురించి వినండి మీరు అని చెప్పాను. చాలా ఆనందం అండి. రాత్రి నాకు ఆ కుర్రోడికి సత్యాన్ని పరిచయం చేశాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద బ్రతికినంతకాలం యేసుప్రభు చేసింది ఇదే. ఇది చేయడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఇది చేయమనే ఆయన నమ్మిన వారు అందరికీ చెప్పాడు. ఎలా చేయమన్నాడో, ఎందుకు చేయమన్నాడో, చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మీరు వింటారు. చివరి వరకు నేను చెబుతూ, పరలోకంలోని కన్న తండ్రి తన హస్తాలతో ప్రతి ఒక్కరిని చేసుకుని ఈ లోకానికి పంపించి నేను మిమ్మల్ని మరిచిపోలేకపోతున్నాను అని దేవుడు అంటే, చివరి వారు మీకు ఇరిమియా పత్రికలో చూపించాను. లెక్కలేనన్ని దినములు నా ప్రజలు నన్ను మరిచిపోయారు అన్నాడు. ఆ మాట మీరు విన్నారు. అంటే మరిచిపోని తండ్రి, మరిచిపోయే మనుషులు, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నది ఎవరని చెప్పాను? యేసు ప్రభు. కన్న తండ్రి మనసేమో పిల్లల మీద, పిల్లల మనసేమో లోకం మీద. ఇప్పుడు బాధపడుతున్నది తండ్రి అయితే పక్కనే ఉన్న యేసుక్రీస్తుల వారు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు అని బైబిల్లో రాయబడింది అంటే, ఒక మాట మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసుప్రభు ఎక్కడున్నాడు ఈ లోకానికి రాకమునుపు అని మీరు ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అండి. ఎవడును ఎప్పుడైనాను చూసారా, దేవుణ్ణి చూడలేదు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి చివరి వరకు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. దేవుడు తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. ఎవడును ఎప్పుడును ఆదాము మొదలుకొని నేడు పుట్టినంత వరకు ఎప్పుడు ఏ కాలంలో కూడా ఏ వ్యక్తి దేవుణ్ణి చూడలేదు. జాగ్రత్తగా వినాలి బైబిలు. ఇది యేసుప్రభు చెప్పిన మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు రాత్రి దేవుడు కనపడ్డాడు, దర్శనంలో దేవుడు కనపడ్డాడు, ఏమండి కలలో దేవుడు కనపడ్డాడు. నో అండి, దేవుడు కనపడ్డు. బైబిల్ చెప్పింది ఇది. ఎవడును, జాగ్రత్తగా వినండి, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభు చెప్పాడు. నీ రక్షకుడే నీతో చెప్తున్నాడు, నాయనా దేవుణ్ణి ఎవరో చూడలేదు, తండ్రిని ఎవరో చూడలేదు. ఈ విశ్వాన్ని కట్టిన తండ్రి మానవులందరినీ నా పిల్లలారా, నా పిల్లలారా, నా పిల్లలారా అని పిలుస్తున్న తండ్రిని ఎవ్వరు చూడలేదు, కానీ నేను చూశాను. అదే చెప్తాడు ఇప్పుడు వెంటనే అక్కడ. ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. తండ్రి రొమ్మునున్న యేసుప్రభు ఎక్కడున్నాడంట? తండ్రి రొమ్మున అంటే పక్కనే ఆనుకొని ఉన్నాను. రొమ్మున అంటే అర్థం ఏంటో తెలుసండి? తండ్రి మనసులో ఉన్న ప్రతిదీ నాకు తెలుసు. రొమ్మున అనుకోవటం అంటే ఆయన గురించి బాగా తెలిసిన వాడను అని అర్థం, ఆయన బాగా స్టడీ చేసిన వాడను అని అర్థం. ఒకప్పుడు అండి వైఎస్ గారి గురించి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంతరాత్మ అని ఒక ఆయన పిలిచేవారు. తెలుసుగా మీకు? తెలుసా లేదా? కేవీపీ రామచంద్రరావు గారు అనుకుంటాను ఆయన పేరు. అసలు రాజశేఖర రెడ్డి గారి నోట్లోంచి ఏమొస్తుందో ఈయన నోట్లోంచి అదే వస్తుందంట. ఈయన ఏది చెప్తే ఆయన అదే చెప్తాడు. ఒకరి శరీరానికి ఇంకొకరి ఆత్మ అని చెప్పేవారు వాళ్ళిద్దరిని. అంటే అంత బాగా ఒకరినొకరు అర్థం చేసుకునేవారు, అంత బాగా కలిసి ఉండేవారు ఒకరినొకరు. ఇప్పుడు పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో ఏముందో ఆయన ఎవరో చూడలేదు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా ఒకే ఒక ఆయనకంట, ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగానే యేసుక్రీస్తుల వారికి మాత్రమే పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో ఏముందో తెలుసు. జాగ్రత్తగా వినండి. ఆయనకు తెలుసు కనుక యేసుక్రీస్తుల వారికి తండ్రి మనసులో ఉన్నది
అది చెప్పటానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే అర్థం ఏంటి? చెప్పేశాడు, తండ్రి గురించి చెప్పాడు. తండ్రిని చూడలేదు సొమ్మ ఎవరు, తండ్రి స్వరం వినలేదంటాడు. ముందు ఇదే యోహాను సువార్తలో మీరు 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి అసలు ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదంటాడు. మరి 5వ అధ్యాయం కూడా చూస్తారా? నూతనంగా వచ్చిన వారు ఉన్నారు కనుక 5వ అధ్యాయంలో 37వ వచనం ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. ఇది కూడా యేసుప్రభువే. ఏమంటున్నాడు? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను పంపిన తండ్రి అండర్లైన్ చేసుకోండి. చాలామందికి విషయం అర్థం కాక యేసుప్రభు తండ్రి ఒకటే అంటున్నారు. కాదండి, యేసుప్రభు తండ్రి ఒకటే అని తండ్రి యేసుప్రభులాగా వేషం వేసి ఈ లోకానికి వచ్చాడు అంటున్నారు. కాదండి, తప్పు. నన్ను పంపిన తండ్రి, బైబిల్ చూసుకోండి, నన్ను పంపిన తండ్రి. యేసుప్రభు తండ్రి ఒకటి కాదు, తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన మాత్రమే ఉంటాడు. ఆయన ఎవరో చూడలేదు, ఆయన స్వరం ఎవరో వినలేదు, ఆయన జ్యేష్ఠ కుమారుణ్ణి నేను. ఇప్పుడు చెప్తాడు చూడండి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. చూసారు ఎంత బాగుందో? చివరికి దేవుడి స్వరం కూడా వినలేదు ఏ మానవుడు. ఆదాముతో మాట్లాడింది ఎవరు? మోషేతో మాట్లాడింది ఎవరు? అబ్రహాంతో మాట్లాడింది ఎవరు అంటే దేవుడు కాదండి. కొత్త నిబంధనలో చెప్పేశాడు. అది ఎవరు మాట్లాడారు అంటే దేవదూతలు మాట్లాడాయి. దేవుడి పేరుతో రాయభారులుగా ఈ లోకానికి వచ్చి దేవుడు చెప్పమన్నవన్నీ చెప్పాయి. దేవదూతలు మాట్లాడాయి, దేవుడు కాదు. అది ఇక్కడ యేసుప్రభు కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అంటే జాగ్రత్తగా వినండి. అంటే తండ్రి మనల్ని కలిగించాడు, తండ్రి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. తండ్రిని మాత్రం చూసే అవకాశం భూమి మీద ఎవరికి లేదు. చాలామంది పిల్లల్ని కన్నాడు. ఈ పిల్లలందరూ పుట్టక మునుపు తండ్రి దగ్గర ఉన్న ఏకైక కుమారుడు, రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చాలామంది అండి యేసుప్రభుని ఎలా ఆలోచిస్తున్నారు క్రైస్తవులు కూడా అంటే, అందరి దేవుళ్ళలో ఈయనొక దేవుడు, అక్కడికి వెళితే మాకు ఏమీ దక్కలేదు కనుక ఈయన దగ్గరికి వెళితే ఏమన్నా ఇస్తాడేమో. ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, సంపదిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఏమంటే కోర్టు సమస్యలు ఉంటే తీరుస్తాడు. ఇందుకు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. అసలు విషయమే తెలీదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది పరలోకంలో ఉన్న సృష్టికర్త మీ తండ్రి గురించి, మానవ జాతి మొత్తాన్ని పుట్టించిన దేవుడి గురించి చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఆ దేవుడు ఈ పిల్లల్ని ఎందుకు కన్నాడో చెప్పడానికి వచ్చాడు. ఈ పిల్లల్ని కనడానికి ముందు ఏం జరిగిందో చెప్పడానికి వచ్చాడు. సృష్టి ఎలా కలిగిందో చెప్పడానికి వచ్చాడు. సృష్టిలో పుడుతున్న ఈ మానవులందరూ కూడా దేవుడి కోసం వస్తున్నారు అని చెప్పడానికి వచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చాడు. ఇవన్నీ చెప్పి మనిషిని మరలా మార్చి పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొక్క మనసును తన పిల్లలు, భూమి మీద ఉన్న తన తర్వాత పుట్టిన తమ్ముళ్లకు చెల్లెళ్ళకు చెప్పి పరలోకానికి ఈ మనుషులను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. తెలియదండి చాలామందికి. మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. కారణం ఏంటంటే మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన పిల్లలుగా జన్మను మాత్రం భూలోకంలో, ఈ లోకంలో మనకి జన్మనిచ్చాడు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మానవుడు వెళ్ళడానికి, చేర్చడానికే ఈ లోకానికి వచ్చిన వాడే యేసుప్రభు అండి. చివరి వారం మీకు మంచి విషయాన్ని చెప్తూ కట్ చేశాను. ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలీదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ లోకానికి వచ్చిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత, చాలామందిని దేవుడికి ఇచ్చిన తర్వాత ఒక ప్రార్థన చేస్తున్నాడు. చివరి వారం మీరు చదువుకున్నది అదే. ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమండి 5వ వచనం చూద్దాం. తండ్రి ప్రార్థన, భూమి మీద ఉన్నాడు, తండ్రి పరలోకంలో ఉండిపోయాడు. ఇద్దరే ఒకటే అంటున్నారు చాలామంది. తప్పండి. బైబిల్ను మనకిష్టం వచ్చినట్టుగా చదవకూడదు. ఎవరో ఇద్దరు ఒకటే అన్నారు కదా, అది నేను నమ్మేస్తానని అనకూడదు. బైబిల్లో ఏముంది? తండ్రి ఎక్కడున్నాడని చేస్తున్నాడు ఈయన ప్రార్థన.
ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి, ఒకవేళ తండ్రే యేసుప్రభుగా ఈ లోకానికి వస్తే కళ్ళు పైకెత్తి పరలోకంలో ఉన్న తండ్రి అనవలసిన అవసరత ఏముంది? ఇద్దరు ఒకటే అయితే. అంటే భూమి మీద యేసుప్రభు ఉన్నాడు, తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మీరు ఇక్కడికి వద్దురు కానీ తండ్రి ఎలాంటి తెలుసండి? అసలు దేవుడు గురించి అండి సమాజానికి అసలు తెలియదండి. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? మహాశక్తి అండి, మహాశక్తి. ఆ శక్తిని చూడలేరు, ఆ శక్తిని ముట్టుకోలేరు, ఆ శక్తి దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన ఇంట్లో ఫీజు ఉంటుంది, లేదంటే మన ఇంట్లో ఈ మధ్యకాలంలో ఏమండి చిన్న ట్రాన్స్ఫార్మర్ టైప్ వస్తున్నాయి, ఏదో అంటున్నారు, చాకెట్స్ ఏవో అంటున్నారు. వాటిని ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వగానే అది ఆఫ్ అయిపోతుంది. ఎంసీబీస్ తెలుసు కదండి మీకు, ఎలక్ట్రికల్ ఎంసీబీలు వచ్చాయి. అంటే మొత్తం మన ఇంట్లో ఉన్న పవర్నంతా కూడా అది జనరేట్ చేస్తుంది. దాని దగ్గరికి పిల్లలు వెళ్ళకూడదు, ప్రమాదం. అందుకే దాన్ని ఎక్కడ పెడతారు తెలుసండి? ఎంసీబీని పైన పెడతా ఉంటారు. ఓకే, ఇది చిన్నది, ఒక ఇంట్లో ఉన్న పవర్ని మాత్రమే రన్ చేస్తుంది. వీధి మొత్తానికి ఒక పవర్ని రన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? అది ట్రాన్స్ఫార్మర్. దగ్గరికి వెళ్తారండి ఎవరైనా? ఎందుకు వెళ్ళరు చెప్పండి? ఆ వీధిలో ఉన్న ఇంట్లోకి వెళుతున్న కరెంటు మొత్తం అక్కడే ఉంటుంది. వెళ్ళాడు అనుకోండి, వెళ్ళక మునిపే రాని దగ్గరికి లాక్కుంటుంది అది. అందుకే దూరంగా దానికి ఏం వేస్తారంటే ఫినిషింగ్ వేసేసి దాని మీద డేంజర్ అని రాసి, తర్వాత అపాయం రాసి, తర్వాత అపాయం అని తెలుగులో రాసి, ఇది ఏమి చదువుకోవడం రాకపోతే పురుగం వేస్తారు. అంటే అర్థం ఏంటంటే నీకు చదువుకోవడం రాకపోయినా సిగ్నల్ ఇచ్చారు అక్కడ, నువ్వు వెళ్ళావా ఇదిగో ఎముకలు పురుగా నువ్వు మారిపోతావు. ఎవరైనా వెళ్తారండి దగ్గరికి? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు చెప్పండి? ఏంటది? పవర్. ముట్టుకున్నామా, దగ్గరికి వెళ్ళామా, ఏమైపోతాం? చచ్చిపోతాం, దగ్గరికి వెళ్ళలేము. ఏమండి ఇప్పుడు ఇదే ఇంత పవర్ఫుల్ అయితే మీరు జాగ్రత్తగా వినాలి. మన వీధిలో ఉన్న ట్రాన్స్ఫార్మరే ప్రమాదం అనుకుంటే ఊరు మొత్తానికి ఒక ఏమంటే కరెంట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో. అక్కడికి అసలు సామాన్యులు ఎవరిని లోపలికి అలౌ చేయరు, సిబ్బంది మాత్రమే చాలా జాగ్రత్తగా ఆ మెషిన్స్ని డీల్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా చాలా పెద్దది, ఊరు మొత్తానికి ఒకటి ఉంటుంది కరెంట్ ఆఫీస్, అది చాలా పెద్దది. ఇదే పెద్దది అనుకుంటుంటే ఈ పవర్ మొత్తం సప్లై చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. అక్కడండి సుమారుగా 1 కిలోమీటర్ యువతలేసేస్తారు ఫినిషింగ్ పవర్ జనరేట్ అయ్యే దగ్గర. ఎందుకంటే ఆ పవర్ చుట్టుపక్కల ఉన్నట్లు అన్నట్లు లాగేస్తుంది. మనిషి దగ్గరికి వెళ్ళాడు కూడా లాగేసుకుంటుంది, చచ్చిపోతాడు, వెళ్ళనివ్వరు అసలు. ఒకవేళ ఏదైనా రిపేర్ వస్తే మొత్తం అన్ని ఆఫ్ చేసి చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్తాడు ఒకడు. పవర్ దగ్గరికి వెళ్ళలేరు. మీకు మాట్లాడుతానండి, ఒక మనిషి తయారు చేసిన కరెంటే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఈ విశ్వం మొత్తాన్ని కలిగించిన పరలోకపు తండ్రి శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటాడు చూడగలమా? ఆయన తయారు చేశాడండి సూర్యుడిని. ఆయన సూర్యుని తయారు చేశాడు. సూర్యుని చూడగలం ఎలాగా? చూడండి, సూర్యుని చూడగలరు ఎలాగా? చూడలేరు. సూర్యుడినే మనం చూడలేకపోతున్నామంటే సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి నక్షత్రాలు దూరంలో ఉన్నాయి కనుక చిన్న చిన్న మిలుకు మిలుకు అంటున్నాయి. ఒక సూర్యుడే ఎంత ప్రమాదం అనుకుంటే కొన్ని కోట్ల నక్షత్రాలను చేశాడు, అవి సూర్యగోళం కంటే పెద్దవి. అసలు ఎంత శక్తిని సృష్టించాడు అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు. వెళ్తారా? చూస్తారా? ఏమండి ఎలా చెప్పేశారంటే దేవుడిని ఏదో ఫ్రెండ్ అయినట్టు, రాత్రి నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను, దేవుడు నాకు కనపడ్డాడు. ఎక్కడ? మీ ఇంట్లో. మీ ఇంట్లో దేవుడు వచ్చాడా? ఏంటో తెలుసా ఆయన రూపం? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఆయన పైకి ఎక్కడ ఉంటాడో ఆలోచించండి. ఇప్పుడు ఆకాశం మొత్తం నేను కూర్చి ఒక కాలు పెట్టుకుంటే భూమి నిండిపోయింది. పైకి ఎంత ఉంటాడు ఇప్పుడు దేవుడు? అంత దేవుడు అంట. ఈయన పాకలో మంచం మీద కూర్చుంటే రాత్రి వచ్చాడంట. ఇలాంటి వాళ్ళు వస్తారని యేసుప్రభు చెప్పాడు. మీరు ఏ కాలమందైనను ఆయన్ని చూడలేదు, ఆయన స్వరం కూడా మీరు వినలేదు. ఎందుకు వినలేదు స్వరం? దేవుడి స్వరం మనిషి వినగలడా? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దేవుడు హైట్ చెప్పాను కదా, సైజ్ చెప్పాను కదా. ఆయన వచ్చి మియాపూర్ సంఘం బాగున్నారా అన్నాడు అనుకోండి, ఎలాగొత్త సౌండ్? ఇది మీకు అర్థం అవ్వలేదు. ఒక 10 ఏనుగులు వచ్చి ఓ అని ఆయన కూడా ఎలాగొత్త సౌండ్?
ఇంత ఏనుగున్న అరిస్తేనే చెవులంప రక్తం వస్తుంటే, విశ్వాన్ని కలిగించిన మహాసృష్టికర్త ఆకాశం అంత సింహాసనం మీద కూర్చుని బాగున్నారా అన్నాడంటే చెవుల్లోంచి రక్తం వేసి చచ్చిపోతారు. అంతేనా? అప్పుడప్పుడు డీటెయిల్స్ బాక్సులు పెడతారు చూడండి, పెద్ద పెద్ద బాక్సులు. నా బాక్స్ దగ్గర కట్టేయండి, గంట సేపు సౌండ్ ఇవ్వండి, చచ్చిపోతాడు. సౌండ్ చంపేస్తుంది. కనుక ఆ స్వరాన్ని తట్టుకునేంత శక్తి మానవ దేహానికి లేదు. కనుక నేను మాట్లాడితే నా పిల్లలు చచ్చిపోతారు. జాగ్రత్తగా వినండి, దేవుడు అర్థం అవ్వలేదండి ఎవరికి. నేను మాట్లాడితే నా పిల్లలు చచ్చిపోతారు. నన్ను చూస్తే నా పవర్కి నా దగ్గర ఎవడూ నిలబడలేడు. ఎలాగా? నా మనసు ఎలా చెప్పాలి? నేనేమో పెద్ద శక్తి స్వరూపాన్ని. నా గురించి చెప్పాలి నా పిల్లలకి, నా గురించి చెప్పాలి, నా గురించి చెప్పాలి. ఆ శక్తిని తట్టుకుని పక్కనే ఉండగలిగే ఒకే ఒక శక్తి అండి యేసుక్రీస్తుల వారు. ఆయన అంటే ఎవరో యేసుప్రభు అనగానే ఈ మధ్యకాలంలో మరీ చీఫ్ అయిపోయాడు జనానికి. మనోళ్ళకి చీపే, అటు మతోన్మాదులకి చీఫ్ అయిపోయాడు. యేసుప్రభువా మేకులు లాక్కెళ్ళిపోయాడు అన్నాడు ఒకడు. అసలు ఇవన్నీ చెప్తే గుండాకి చచ్చిపోతారండి. విజువల్గా చూపిస్తే దేవుణ్ణి గుండాకి చచ్చిపోతారు. ఆయన శక్తి, ఆయన స్వరం, ఆయన బలం. ఏమండి, బైబిల్లో మాట ఉంటుంది, దేవుడు కోపం వచ్చినప్పుడంట పర్వతాలు అలాగ పెళ్ళగింపబడతాయంట. దేవుడు కోపం వస్తే ఏం లేచిపోతాయి? ఆడపిల్లలు కోపం వచ్చినాయి అనుకోండి, ఇంట్లో గరుట్లు, గిన్నెలు, సౌండ్లు వస్తాయి చూడండి. ఇటు పురుషులు కోపం వచ్చింది అనుకోండి, మహా అయితే టీవీ రిమోటు, కాస్త డబ్బులు ఉంటే టీవీ, అక్కడ వరకే మన ప్రతాపం. దేవుడు కోపం వచ్చింది అనుకోండి, పర్వతాలు పెళ్ళగింపబడతాయి. ఆయన కోపాన్ని పర్వతం తట్టుకోలేదు, లేచిపోతే అక్కడి నుంచి. అంతే. అంత బల సంపన్నుడిని పట్టుకొచ్చండి. మేము చూసేసాం, రాత్రి కనపడ్డాడు, పగల కనపడ్డాడు. దేవుని చిన్నోని చేశారండి. యేసుప్రభు అలా కాదు. అసలు మీరు ఏ కాలమందైనను ఆయన మీరు చూడలేదు, ఆయన స్వరాన్ని మీరు వినలేదు. ఎందుకు వినలేరు అంటే, గట్టిగా ఉరుములు వస్తేనే తట్టుకోలేని నువ్వు ఆ ఉరుములు కలిగించిన సృష్టికర్త వాయిస్ని తట్టుకుంటావా? నో. యేసుప్రభు కూడా డైరెక్ట్గా అదే వాయిస్తో నా పిల్లలారా అన్నాడంటే మనం పోతాం. ఇది గమనించిన దేవుడు ఏం చేశాడు అంటే, నాయన నువ్వు డైరెక్ట్గా నువ్వు మాట్లాడినే చచ్చిపోతారు వాళ్ళు. కనుక ఏం చేయాలంటే, నువ్వు జాగ్రత్తగా నిన్ను పట్టుకెళ్ళి ఎవరిలో పెడతానో తెలుసా? మరియమ్మ గారి గర్భంలో ఒక దేహంలో నిన్ను అమరుస్తాను, మానవ దేహంలో నిన్ను ఇరికిస్తాను, జాగ్రత్తగా లోకానికి వెళ్ళిన ఆయన అని చెప్పాడు. ఈ సీన్ మొత్తం తెలిసిపోయిన దెయ్యాలు యేసుప్రభు వస్తుంటే ఏం చేస్తున్నాయి? గజ 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 గజ. ఎందుకంటే దెయ్యానికి దేవుడు తెలుసు, మనిషికి తెలియడు. నేను ఇప్పుడు చెప్పింది అంతా దెయ్యానికి తెలుసండి. బాబోయ్, బలసంపన్నుడు దేవుడు, మమ్మల్ని నరకంలో వేసి కాల్చాడు, ఆయన పక్కనే ఉన్న కుమారుడు. ఏమంటే దెయ్యాలు యేసుప్రభుని చూసి, సజీవుడు దేవుని కుమారుడా, మాతో నీకేమో పని, మమ్మల్ని బంధించకయ్యా, ఆ చెరసాల్లో మమ్మల్ని ఎయ్యకయ్యా. ఎందుకంటేనండి, మనకేమో యేసుప్రభు దేహం కనపడుతుంది, ఆ దేహంలో ఉన్న సూపర్ పవర్ అంతా దెయ్యానికి కనపడుతుంది. యేసుప్రభుని చూసి గజగజలాడిపోయినాయి దెయ్యాలు. ఏమంటే ఇంత బల సంపన్నుడు, ఇంత శక్తి సంపన్నుడు, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏది కలిగించమంటే అది కలిగించిన వాడు యేసుక్రీస్తుల వారండి. మీకు మాట చెప్పనండి, ఇంత బల సంపన్నుడు అసలు అంత తగ్గించుకొని ఎలా ప్రేమ చూపించాడని. ఏమంటే చాలాసార్లు అండి నాకు యేసుప్రభు గురించి లోపలికి వెళ్ళి ఆలోచించినప్పుడు అండి ఒక చోట స్ట్రక్ అయిపోతూ ఉండే. అసలు అందదు. ఎందుకు అందదంటే, ఇప్పుడు మన దేశ ప్రధాని ఉన్నాడు అనుకోండి, తగ్గించుకోవడంలో, ప్రేమించుకోవడంలో ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతాడు, మరీ తగ్గించుకోలేడండి. కారణం ఏంటంటే, ఆయన పదవి అడ్డొస్తుంది, ఆయన అధికారం అడ్డొస్తుంది, ఆయన హోదా అడ్డొస్తుంది. కానీ యేసుప్రభు ఏంటంటేనండి, అసలు అంత బలసంపన్నుడైన దేవుడు కుడి పార్శ్వమున ఉండి, విశ్వాన్ని మొత్తం కలిగించి, ముల్లోకాల మీద చక్రవర్తి అయి ఉండి, ఈ లోకానికి అతి సామాన్యుడిగా వచ్చి చేపలు వేటాడుతున్న శిష్యుల పాదాలు పట్టుకున్నాడు అంటే వాట్ ఏ వండర్ఫుల్ యేసుప్రభు అండి. మన వల్ల అవుతుందా చెప్పండి? మన వల్ల అవుతుందా? మీకు అర్థం అవడానికి కూడా అని చెప్తాను. ఇప్పుడు అర్జెంటుగా లింగంపల్లిలో ఉన్న ఎమ్మెల్యే చింత గాంధీ గారు ఏదో పేరు ఉంటుంది, ఆయన తీసేసి మిమ్మల్ని ఇట్టారు అనుకోండి. కొద్దిసేపు ఏ పోస్ట్ వచ్చింది మీకు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు పోస్ట్ వచ్చింది. ఎమ్మెల్యే పోస్ట్ వచ్చిన తర్వాత సిబిటి మియాపూర్కి నేను వస్తానన్న వాళ్ళు చేయలేపండి. ఇప్పుడు ఇక్కడికి ఎమ్మెల్యే వెళ్ళాలంటే చర్చ ఎలాగుండాలి? ఏసీ చర్చ్ ఉండి, ఆయన రాగానే లిఫ్ట్ డోర్లు ఓపెన్ అయ్యి లిఫ్ట్లో అలా తీసుకెళ్ళి మెత్తటి చైర్ ఉండి చుట్టూ ఏసీ ఉంటే, అది ఏమైనా ఉంటే చూడండి, ఆ మియాపూర్ చర్చ్కి క్యాన్సిల్. ఫ్యాన్లే వాళ్ళ దగ్గర, ఏసీ లేదు, లిఫ్ట్ లేదు. చూసారా?
ఒక ఎమ్మెల్యే చిన్న స్థాయి, ఒక ఎమ్మెల్యే ఒక చిన్నపాటి స్థానంలోకి వచ్చి తగ్గను, నేను వెళ్ళను అన్నప్పుడు ముల్లోకాల చక్రవర్తి తండ్రి పక్కన కుడిపార్శ్వను కూర్చొని యేసుక్రీస్తుల వారు అసలు అంత తగ్గించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అసలు ఎవ్వరూ ఈ పాయింట్ ఆలోచించలేదు. ఈరోజు మీరు వినబోతున్న యేసు ప్రభు పంచిన మహిమ ఈరోజు మీతో చెప్తాను. ఎందుకు అంత తగ్గించుకున్నాడు తెలుసండి? అంత ఖ్యాతి కలిగిన యేసుక్రీస్తుల వారు అంత చిన్నవాడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి? ప్రారంభంలో నేను చెప్పాను చూసారు మాట, నేను వాడిని కన్నానురా, నేను వాడిని చేశాను. పక్కనే ఉన్నాడు కదా ఎవరు? యేసుప్రభు. వాడు నన్ను మర్చిపోయాడు, వాడు నన్ను మర్చిపోయాడు, ఆవిడ నన్ను మర్చిపోయింది. ఎవరు? తండ్రి. పక్కనే చూస్తున్నాడు. మరి ఏం చేయాలి డాడీ? నువ్వు వెళతావా నా గురించి చెప్పడానికి? వెళతాను డాడీ. పరలోకంలో ఉన్న ఈ మహాశక్తి స్వరూపమైన తండ్రి ప్రేమను ప్రత్యక్షంగా పంచటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తుల వారు. జాగ్రత్తగా వినాలి ఇది. ఈ శక్తి స్వరూపం ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకుని ఇలా దగ్గరికి తెచ్చుకోలేడు. ఎందుకంటే తెచ్చుకుంటే మనం ఏమైపోతాం? మాడిపోతాం, మసి అయిపోతాం. ప్రత్యక్షంగా పిల్లల్ని ముట్టుకోలేడు, ప్రత్యక్షంగా పిల్లల్ని తాకలేడు, ప్రత్యక్షంగా పిల్లలతో మాట్లాడలేడు. ఇదంతా నువ్వు చేయలేకపోతున్నావు కదా నాన్న, నీ పక్షాన నేనెళ్ళి ఇదంతా నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి చేస్తానని వచ్చాడు. చూపిస్తాను ఇప్పుడు వచ్చును. నిజంగా యేసుప్రభు అండి, యేసుప్రభువే. ఈ లోకానికి వచ్చే ముందే ఏం జరిగిందో చెప్తాను కదా, ఇది తెలియాలి మీకు. పరలోకంలో ఉన్నాడండి ఈయన ఒక్కడే కొడుకు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది కొడుకులు ఇప్పుడు? 2. నాయన నాకు మీ 2 సరిపోవట్లేదు, నాకు ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నాను అన్నాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమంటాం చెప్పండి? వద్దులే డాడీ, మీ 2 చాలు కదా నీకు అంటాం. అన్నారా వాళ్ళిద్దరూ? అనలేదు. అనకపోగా ఎంత మంచోళ్ళో చెప్తానండి. అనకపోగా భూమి మీదకి తమ్ముళ్ళు వస్తారు నాయన, చెల్లెళ్ళు వస్తారు మీకు అంటే అలాగే డాడీ ఏం చేయమంటారు? వాళ్ళకి మీరు గొప్ప భూమిని గొప్ప విశ్వాన్ని కట్టాలి నాయన. అలాగే డాడీ కడతాం. మరి కొడుక్కి యాపిల్ పండు చేయాలి, యాపిల్ పండు చేయండి. దానిమ్మ పండు చేయాలి, దానిమ్మ పండు చేయండి. అరటిపండు చేయాలి, అరటిపండు చేయండి. దానిమ్మ ఏమంటే జాంకాయ చేయాలి, జాంకాయ చేయండి అన్నాడు. ఏమంటే ఆ స్థానంలో మీరుంటే ఎలాగ ఆలోచిస్తారు చెప్పండి? ఇన్ని పనులు అవసరమా డాడీ? ఒకటి వేసి వదిలేయండి, మమ్మల్ని చంపుతున్నారు ఎందుకు వాళ్ళ కోసం? అంతేనా? విశ్వాన్ని కట్టింది ఎవరు చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తుల వారు కదండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంటే ఇప్పుడు జాంపండు చేసింది ఎవరు చెప్పండి? బాగా ఆలోచించాలి మీరు. జాంపండు చూడగానే యేసుప్రభు జ్ఞాపకం రావాలి మీకు. ఈ పండు మా నాన్న చేయమంటే మా అన్నయ్య యేసుక్రీస్తుల వారు నాకు చేశాడు. ఏమండి ఎవరైనా విసిగిపోతామండి, బాబు ఎన్ని పనులు చేయమంటున్నాడు ఈయన చేదస్తం కాకపోతే. పైపచ్చి వాళ్ళకి కదవి. ఎవరికి? ఎవరికండి? నీ తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తారు, వాళ్ళకి ఇన్ని పళ్ళు చేయాలా. పళ్ళు వరకు సైలెంట్గా ఉన్నారనుకోండి, తర్వాత కూరగాయలు చేయండి ఆయన అన్నాడు. ఎన్ని కూరగాయలు? టమాటా చేయాలా, బెండకాయ చేయాలా, వంకాయ చేయాలా, వెక్సైపోయి చాలే డాడీ అన్నారా? వద్దు ఇంకా చేయాలా? పిచ్చి అయిపోయానండి పాఠం నేను ఆలోచించి. అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రత్యక్షంగా ప్రేమించలేక ఆయన ప్రేమను ఈ వస్తువుల రూపంలో, ఈ తిండి రూపంలో, ఈ మాంసాహారాల రూపంలో, ఈ పళ్ళు రూపంలో నేను ఇవ్వాలి వాళ్ళకి, నేను వెళ్ళలేను మీరు చెయ్యండి అంటే నోరు మూసుకుని చేస్తున్నారండి ఇద్దరు. బాగా ఆలోచించాలి. మన వల్ల అవుతుంది ఇంత ప్రేమ? మన వల్ల ఎక్కడో ఈర్చి వచ్చేదండి. ఒక 4 పళ్ళు చేయగానే మరీ లవ్ ఎక్కువైపోయింది వాళ్ళ మీద వీళ్ళకి. ఈయనకి మమ్మల్ని పక్కన పెట్టుకుని ఇన్ని పళ్ళు చేయమంటున్నాడు, ఇన్ని కాయగూరలు చేయమంటున్నాడు, ఇన్ని మాంసాహారాలు చేయమంటున్నాడు, ఇన్ని నక్షత్రాలు చేయమంటున్నాడు. ఏంటి ఇన్ని అవసరమా? ఇన్ని నక్షత్రాలు అవసరమా? ఓ సూర్యుని చేశాం కదా డాడీ, ఓ చంద్రుడిని చేశాం కదా డాడీ, కోట్ల నక్షత్రాలు ఎందుకు డాడీ వాళ్ళకి? లేదు చెయ్యాలి నాయన. సృష్టికర్త తండ్రి అయితే సృష్టి మొత్తాన్ని పిల్లలకి చేసింది ఎవరో తెలిసింది? వీళ్ళిద్దరే. ఎవరిద్దరు? పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తుల వారు. ఏం ప్రేమండి! ఇంకా విచిత్రమైన తెలుసా, అప్పటికి మనం ఎవరం పుట్టలేదు, ఆదాము కూడా పుట్టలేదు. ఈ పుట్టక మునిపై ఇవన్నీ జరిగిపోతున్నాయి. సృష్టిని తండ్రి కట్టాడని మనం అనుకుంటాం, కానీ తండ్రి కేవలం ఆర్డర్ వేస్తాడంతే. కట్టాల్సింది, చేయాల్సింది, డిజైన్ చేయాల్సింది అంత ఎవరో తెలుసా? యేసు ప్రభు. అందుకే ఆయనకి మరో పేరు ఉంటుంది బైబిల్లో, ప్రధాన శిల్పి అని ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో
ఈ సృష్టి మొత్తానికి ప్రధాన శిల్పి, ముందుండి సృష్టి మొత్తాన్ని డిజైన్ చేసింది ఎవరంటే యేసు ప్రభు. అందుకే అంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. జాగ్రత్తగా వినండి. తండ్రి పిల్లలు సృష్టి కట్టారు, సృష్టి కట్టి మొట్టమొదటి మానవుడిని అందులో పెట్టాడు. వీళ్ళు మరలా పరలోకానికి వస్తారని వాళ్ళు ఉండడానికి పరలోకాన్ని కట్టారు. ఇదంతా చూస్తున్నాడండి యేసు ప్రభు. వచ్చిన కొద్ది కాలానికి మనుషులు ఏమైపోయారు మీకు తెలియదు కాదు. ఏమైపోయారు? పాడైపోయారు, పాపులైపోయారు, దుర్మార్గులైపోయారు. కానీ ఈ పాపుల కోసం, ఈ దుర్మార్గుల కోసం నేను వెళతానని ఈ లోకానికి వచ్చి ప్రభు పంచింది ఏంటనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ. ఆయన గుణాతిశయాలను చెప్పడానికి వచ్చాడు. నామము అనగానే దేవుడికి ఏ పేరు లేదండి, ఆయన గుణాలే పేర్లు. సర్వశక్తిమంతుడు ఆయన పేరు, ఉన్నవాడు ఆయన పేరు, రోషం కలిగిన వాడు ఆయన పేరు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన పేరు. ఇవన్నీ పేర్లు కాదు, దేవుడి యొక్క గుణగణాలు. అదే అంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారై ఉండరి. ఇది టిక్ చేసుకోండి. ఇప్పుడు దేవుడి గురించి చెప్పి ఈ భూమి మీద ఉన్న దేవుడు మనుషులను ఎవరి వారుగా మారుస్తున్నాడంట? నీ వారై ఉండరి, నీ వారై ఉండరి, నీ వారై ఉండరి. ఇదిగో వీళ్ళు నీకు దూరం అయిపోయారు కదా, దూరం అయిపోయిన వీళ్ళను నీ వాళ్ళుగా మారుస్తున్నాను. ఇది యేసు ప్రభు, ఇది యేసు ప్రభు. నిన్ను పరలోకంలో ఉన్న కన్న తండ్రి కుమారుడిగా మార్చాలి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి యాక్సెప్ట్ చేసేంత గొప్ప వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను, పరిశుద్ధతను, పవిత్రతను నీలో నింపడానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. లోక సంబంధమైన చూశారండి యేసు ప్రభులో. ఏవో ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, భూమి మీద జీవితాన్ని బాగు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇచ్చి. యేసు ప్రభు వచ్చిన పర్పస్ వేరండి. యేసు ప్రభు ఈ లోకానికి తండ్రి యొక్క నామాన్ని ప్రత్యక్షపరిచి భూమి మీద ఉన్న ఈ మనుషులందరినీ కూడా దేవుడి వారుగా మార్చాలి, నా వారు అయిపోవాలి. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం మీరు చదువుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది, మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎవరు బ్రతుకుతారు మరణం తర్వాత అంటే? ఆయన వారుగా మారిన వాళ్ళు బ్రతుకుతారు. ఎలా మారతారండి? ఎలా మారతారు? యేసు చెప్తాడు. ఇప్పుడు ఎలా మారతారో తెలుసండి, కిందకి రండి, అలా చదువుకుంటారండి. మంచి మాట ఒకటి ఉంటుంది చూడండి. వారు నీ వారయ్యుండిరి, నీవు నాకు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గాయకొని ఉన్నారు. అండర్లైన్. వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? ఇప్పుడు యేసుప్రభు పంచడానికి భూమి మీద వచ్చింది ఏంటో తెలుసండి? ఏం పంచడానికి వచ్చాడో తెలుసా? వాక్యం. మహిమను పంచుతున్న క్రీస్తు టైటిల్ ఏంటో తెలుసండి? ఏం పంచుతున్నాడో తెలుసండి? లోకానికి వాక్యాన్ని పంచుతున్నాడు. అదే మహిమ, అదే ప్రేమ. ఇదేంటండి వాక్యంలో ప్రేమ ఏముందంటారా? వాక్యము అనగా ఏంటి చెప్పండి? వాక్కు. ఎవరి వాక్కు? ఎవరి వాక్కు? దేవుడి వాక్కు. వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే దేవుడి హృదయములో ఉన్నవన్నీ వాక్కుగా, వాక్యంగా వస్తే ఆ వాక్యాన్ని పట్టుకుని లోకానికి వచ్చి మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. మహిమను పంచుతున్న క్రీస్తు అంటే దేవుడి హృదయంలో మన మీదనున్న ప్రేమను ఈ లోకానికి పంచటానికి వచ్చాడు క్రీస్తు. మీ నాన్న పరలోకంలో నీ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆయన కోసం బ్రతుకుతావా? ఈ పాపాలు మానేస్తావా? నా వెనకాల వస్తావా? నా మాటలు వింటావా? మీ నాన్నకు ఇష్టమైన కుమారుడుగా, మీ నాన్నకు ఇష్టమైన కుమార్తెగా నేను మిమ్మల్ని మార్చేస్తాను. ఎలా మారుస్తాను అంటే వాక్యంతో. వాక్యం చెప్పి సమరయ స్త్రీని ఎలా మార్చాడు చెప్పండి? ఎలా మార్చాడు? ఈరోజు అంటున్నట్టుగా టచ్ అని దోసేసి మార్చాడా? మార్చడానికి ఏం చెప్పాడు అక్కడ? వాక్యం చెప్పాడు. పోనీ అమ్మ సమరయ స్త్రీ మా వెనకాల వస్తే నీ అప్పులన్నీ తీర్చేస్తాను, పెద్ద బిల్డింగ్ ఇస్తాను, నా వెనకాల వచ్చేసే అనడా? యేసుప్రభు ఎక్కడ ఈ టక్కుటమారు విద్యులు ప్రయోగించడండి మనుషుల మీద? వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని మార్చాడు. ఎలా మార్చాడు? ఏమైనా ఆఫర్ చేశాడు ఆవిడ మార్చడానికి? నో. మరి ఈరోజు బోధకులు క్రీస్తు పేరట ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నారు? వాక్యం ఇవ్వకుండా. తప్పండి అది. అందుకే మేము సగర్వంగా చెప్పుకుంటాం, మా సంఘం సత్యాన్ని ప్రకటిస్తుంది. ఎందుకు తెలుసా? ఇంత గర్వం ఎందుకు తెలుసా మాకు? మేము ఎవరమైనా ఇక్కడికి వస్తాను వాళ్ళకి ఆఫర్స్ ఇస్తామా?
మీ ఇంటి కేకులు పట్టుకుని వస్తాం, చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టెలు తెస్తాం. ఆఫర్స్ ఏమి ఇవ్వం, ఎందుకంటే మాకే లేవు అవి. ఇప్పుడు మేము చచ్చిపోతే ఎక్కడ పాతి పెట్టాలో మాకే ఏమంటే మాకు ఏదైనా అయిందంటే పరిస్థితులు అల్లకొల్లంగా ఉన్నాయి. మీ మధ్యకాలంలో ఒకటి అయితే చాలా కష్టపడ్డాం మేము ఆవిడని పాతి పెట్టడానికి, మాకే లేవండి. యేసుప్రభువుకి ఏమీ లేవు భూమి మీద. ఏమైనా ఉన్నాయా? మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు, అద్దె ఇల్లు, అద్దె రీసెర్చ్ సెంటరు, అద్దె కాలేజు, సేవ మాత్రం టాపు. ఏముండవు వెనకాల. యేసుప్రభువుకి ఏమున్నాయి? ఏముండవు. కానీ మనుషులు మార్చేస్తాడా? మార్చేస్తాడు. మార్చడానికి ఆస్తులు అవసరమా? మార్చడానికి సంపదలు అవసరమా? మనిషిని దేవుళ్ళో నిలబెట్టడానికి ఆఫర్స్ ఇవ్వాలా? ఏమి ఇవ్వలేదు యేసుప్రభు. అపోస్తులు ఏమి ఇవ్వలేదు. తప్పుడు బోధల నుండి బయటికి రండి, వారికి నేను ఏమిచ్చానంటున్నాడు తెలుసా? వాక్యం. 17వ అధ్యాయం అలా చదువుకుంటే 14వ వచనానికి రండి. 17వ అధ్యాయము 14వ వచనానికి రండి. జాగ్రత్తగా చదవండి. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ఏమిచ్చాడంటే యేసుప్రభు? వాక్యం ఇచ్చాడా? ఇప్పుడు ఏ సంఘాలలో అయినా వాక్యం ఇస్తున్నాడా? ఆఫర్లు ఇస్తున్నారా? మా సంఘానికి వస్తే మీకు ఏమైనా జబ్బు వస్తే మెడికల్ ఫీజులో 50% ఆఫరు. 1000 రూపాయలు అయిందనుకోండి మందులకి, మేము 500కే ఇస్తాం. ఏమంటే ఆఫర్లు. ప్రభు ప్రేమను పంచవలసిన వాడు, ప్రభు వాక్యాన్ని పంచవలసిన వాడు లోకంలో ఏం పంచుతున్నాడు? మహిమను పంచిన క్రీస్తు ఆ మహిమను దొంగిలిస్తున్న నేటి క్రైస్తవ బోధకులు దొంగిలించారండి. ఆ ప్రేమను దొంగిలించారు. వాక్యం చెప్పి మనుషులను మార్చవలసిన వాళ్ళు వాక్యం చెప్పటం లేదు. లోక సంబంధమైన ఆశలు క్రీస్తు పేరట ఎరవేస్తున్నారు. ఉండరు అందులో పడ్డవాళ్ళు. మీకు ఛానల్ క్రితం ఒక యథార్థ సంఘటన చెప్పాను. మన పక్కనే ఉన్న టెంపుల్ ఆఫర్ ఇచ్చింది ఒక పాపం లేని వాళ్ళకి. ఏమైనా ఆఫర్ ఇచ్చిందంటే, దేవుడి కోసం మీరు ఇవ్వండి, 100 రెట్లు ఇస్తాడు. 100 రెట్లు ఇస్తాడంటే ఆ అమాయకురాళ్ళు ఇళ్లలో పని చేసుకునేదండి. నెలకు ఒక 10,000 సంపాదించుకుంటున్న ఆవిడ ఒక 5,000 రెంట కట్టేది, ఒక 2,000 రేషన్కి తెచ్చుకునేదండి. మిగిలిపోయిన 3,000 పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసేది. ఎందుకంటే దేవుడు ఇస్తాడు 100 రెట్లు, దేవుడు ఇస్తాడు 100 రెట్లు అంటే ఆవిడ ఎదురు చూస్తుంది. 3,000 ఇస్తే 100 రెట్లు అంటే ఎంత రావాలి ఇప్పుడు రిటర్న్లో? కాల్కులేషన్ కొట్టండి, టక్కమని 3,000 ఇంటూ 100 కొట్టండి, 3 లక్షలు 30 లక్షలు వస్తుంది. ఎప్పుడు వస్తాయి ఇవి ఎదురు చూస్తుంది. ఇస్తానే ఉంది, రావట్లేదు. ఈలోపు కొడుకండి ఓ రోజు రివర్స్ అయిపోయాడు. కొడుకు కూడా పాప కష్టపడి ఏదో చిన్న చిన్న పనులు చేసి ఆడు ఒక 4,000 5,000 తెస్తున్నాడు. ఈవిడేం చేస్తుందంటే ఆడికి చెప్పకుండా ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తుంది. ఏం చెప్తుందంటే, అయ్యగారు చెప్పారురా 100 రెట్లు వస్తుందంట మనకి, మనం ఇలాగ ఉండం, ఎప్పటికైనా లక్షాధికారులం అయిపోతాం అంటుంది అమాయకురాలు పాపం. ఇస్తున్నారు రావట్లేదు. ఓ రోజు కొడుకు రివర్స్ అయిపోయాడండి. తప్పుడు పోదు అది, ఇప్పటికే రావాలి కదా. ఎన్ని నెలల నుంచి మనం ఇస్తున్నాం, ఏమిస్తున్నారు? యేసుప్రభు అబద్ధం, ఆ బైబిల్ అబద్ధం, ఆ గుడికి వెళ్ళొద్దని. ఆవిడని గుడికి వెళ్ళనివ్వట్లేదండి, వాడు గుడికి రావటం లేదు. పాడైపోయారండి వాళ్ళిద్దరు. పాడైపోయిన తర్వాత మనలో ఎవరో ఒక తమ్ముడికి పరిచయం అయ్యాడు. పరిచయం అయితే, ఒరే బోత్ తప్పు, అలా కాదు, సత్యం చెప్తాం మన దగ్గర, ఒక్కసారి రా అని. ఓ రోజు వాడి బర్త్డే అండి పాపం. రాత్రికి రాత్రి మన పాత కాలేజీలో ఉన్నప్పుడు వాడిని పట్టుకుని వచ్చారు. అక్కడ బర్త్డే కేక్ కట్ చేసాం. వాక్యం చెప్పాను, తమ్ముడు అబద్ధం, అది ఎందుకు నమ్మారు? భూమి మీద ఇస్తే నీకు పరలోకంలో ఇస్తానన్నాడు తప్ప భూమి మీద రావు, భూమి మీద ఇచ్చే ఆశీర్వాదం కాదది, తప్పుడు బోధది, మోసపోయారు మీ కుటుంబం అని చెప్పగానే, ఏమోనన్నా ఎవరు నమ్మాలో మాకు అర్థం అవటం లేదు, విసిగిపోయాం మేము క్రిస్టియానిటీలో, ఇంకా రాబుద్ది అవట్లేదు నాకు దేవుడి దగ్గరికి, చర్చి దగ్గరికి అంటున్నాడు. ఎవరండి చెప్పండి? వాళ్ళ 2 ఆత్మలను నాశనం చేసింది ఎవరు చెప్పండి? వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ చేస్తున్న దొంగ బోధ. దేవుని పిల్లలారా, యేసు చూడండి ఎంత నీట్గా చెప్తున్నాడో. వారికి ఏమిచ్చాడంట? నీ వాక్యం. వాక్యం అనగా వాక్కు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో ఉన్న మాట చెప్పి మార్చండి. సమర స్త్రీకి వాక్యమే చెప్పాడు, వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీకి వాక్యమే చెప్పాడు, పొట్టి జక్కయ్యకు వాక్యమే చెప్పాడు. మీరు చెప్పండి, లిస్ట్ ఏమైనా ఉందా? అవి కాక ఏమైనా చెప్పాడా? ఒక రోగం గలవాడిని పట్టుకొచ్చారండి యేసుప్రభు దగ్గరికి, పక్షవాయువు గలవాడిని. యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేదు, అందరు రౌండ్ మూగేశారు. వాడిని ఎలాగైనా పట్టుకెళ్ళాలి. ఏం చేశారు ఆ రోజు? పెంకులు మిద్ది విప్పేసి ఆ పెంకుల్లోంచి యేసుప్రభు దగ్గరికి దింపారు అలాగా. ఎవరిని? పక్షవాయువు గలవాడిని. వెంటనే ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? కుమారుడా, నీ విశ్వాసాన్ని చూసి ఆనందపడుతున్నాను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. వాడు దేంతో వచ్చాడు యేసుప్రభు దగ్గరికి? రోగంతో వచ్చినోడికి రోగం తీయకుండా ముందు ఏం తీశాడో తెలుసండి? పాపం.
రోగం ఏముందండి, ఆడు ఉన్నా చచ్చిపోతాడు, రోగం బాగు చేసినా చచ్చిపోతాడు. బ్రతకాలంటే పోవాల్సింది ఏంటో తెలుసండి, పాపం. అంటే పాపం తీయడానికి, పరిశుద్ధుల్ని చేయడానికి, పరలోకం చేర్చడానికే యేసు ఈ లోకానికి వస్తే యేసు పేరట తాయిలాలు ప్రకటించి బోధన మార్చేసింది దెయ్యం. అందుకే టైటిల్ వేసామండి, మహిమను పంచుతున్న క్రీస్తు అనగానే వాక్యం ద్వారా దేవుడి ప్రేమను పంచడానికి వచ్చాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో, ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమను మరలా ఇచ్చే నాకు. ఆ ప్రేమను నా తమ్ముళ్ళందరికీ నేను పంచుతాను. నీ ప్రేమ చెప్తాను, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో చెప్తాను, వీళ్ళంటే నీకు ఎంత ఇష్టమో చెప్తాను. అది పంచుతున్నాను, అది పంచుతున్నాను. అది పంచాడు క్రీస్తు. 17వ అధ్యాయంలో ఉన్నారు కదా, 14 వచ్చిన సార్ చదవండి మళ్ళా. 14వ అధ్యాయము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. బాగా ఆగాలి, ఇది అర్థం అవ్వాలి. ఈ వచనం ఒకటి. నేను వాళ్ళకి వాక్యం ఇచ్చేసాను, జాగ్రత్తగా వినండి, వాక్యం ఇచ్చేసాను, నేను లోక సంబంధిని కానట్టు. ఉందా బైబిల్లో? యేసుప్రభు ఎవరంట? ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. మరి ఏ లోకానికి సంబంధించిన వాడు? పరలోక సంబంధి. పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గర నుంచి లోకానికి వచ్చినాడు. వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారు పరలోక సంబంధి అయినప్పుడు ఆయన తమ్ముళ్ళమైన, చెల్లులమైన మనం కూడా ఎవరి సంబంధులము? ఏ లోక సంబంధులము? పరలోక సంబంధులు కదా. లోకంలో ఏం చేస్తున్నారు? లోకంలో ఏం చేస్తున్నారండి? స్కూల్ బెల్ల కొట్టేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్కూల్కి వచ్చారండి చదువుకోవడానికి, మాస్టర్ గారు బెల్ల కొట్టేశాడు, ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. లేదండి, స్కూల్ చాలా బాగుంది, ఇక్కడ బోర్డు బాగుంది, ఇక్కడ బెంచ్ బాగుంది, నేను ఇక్కడే పడుకుంటూ పోతాను, ఇంటికి వెళ్ళన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? అలాగుంది ఈరోజు మనిషి పరిస్థితి. మాకు ఇక్కడ ఇల్లు చాలా బాగుంది, కారు చాలా బాగుంది, బంగారం బాగుంది, డబ్బులు బాగుంది, మా పెద్దోడు బాగున్నాడు, మా చిన్నోడు బాగున్నాడు, నేను రాను ప్రభువా అంటున్నాడు. ఎవరు? మనిషి. నువ్వు రానన్నా తీసుకెళ్ళిపోతాడు, అంతేనా? ఉంచుతాడా? నేను రానని ఎవరన్నా ఉండమనండి లోకంలో. నేను రాను, ఎవడొస్తాడు నా దగ్గరికి రమ్మనండి అనండి, అనమనండి. ఎవడు ఉండడండి. ఎందుకు ఉండడంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఒక ఆజ్ఞ చేశాడు. ఏంటో తెలుసా? నరులారా తిరిగి రండి. నా పిల్లలు ఆ లోకంలోకి వెళ్ళి సెటిల్ అయిపోయారంటే, ఆ లోకంలోకి వెళ్ళి మియాపూర్ అంటున్నారు, కుకటపల్లి అంటున్నారు, ఏమంటే అలాగా అనుకుంటా మీ జీవితం అంతా అక్కడే గడిపేస్తారా? పరలోకానికి రారా? ఈ లోకాన్ని చూడరా? మీకు మాట చెప్పనండి, మనం 60-70 సంవత్సరాలు ఉండడానికే వీళ్ళనిద్దరిని ఎంత కష్టపెట్టాడంటే దేవుడు. ఎవరిని? యేసు ప్రభుని, పరిశుద్ధాత్మ దేవుని. పర్మనెంట్గా ఉండే పరలోకం కట్టడానికి ఎలా కట్టుంటాడు, ఎంత కష్టపెట్టి ఉంటాడు వాళ్ళని బాగా ఆలోచించండి. మీకు మాట తెలుసండి, యేసు ప్రభు ఈ లోకాన్ని చూసి ఏమి బాగుంది అనలేదండి, పరలోకాన్ని చూసి ఏమన్నాడు తెలుసా? ఏం కట్టావు తండ్రి పరలోకాన్ని, ఇటు తమ్ముళ్ళుగా ఇంత మంచిదా అన్నాడు తెలుసండి యేసు ప్రభు. మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 31 లేదు 30 కూడా చూడండి. 30. నేను ఆయన, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. ఏమంటే దేవుడు, తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుక్రీస్తుల వారు ఏ పాత్ర పోషిస్తున్నాడు? ప్రధాన శిల్పి అన్నాడు కదా. ఏంటి చేస్తున్నాడు అనమాట. భూలోకాన్ని చేస్తున్నాడు, పరలోకాన్ని చేస్తున్నాడు, ఈ లోకాలన్నీ చేస్తున్నాడు. దేవుడు చెప్తుంటే చేస్తున్నాడు. ప్రధాన శిల్పి అనగానే ఎలా కట్టమంటే అలా కడుతున్నాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏమంటే పెద్ద ఇంజనీర్ అనమాట. ఎవరు? యేసుక్రీస్తుల వారు. కట్టడాలను ఎలా డిజైన్ చేయాలో తండ్రి చెప్తా ఉంటాడు, ఈయన కడతా ఉంటాడు ఇంజనీరు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయనే కట్టాడండి. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. దేన్ని చూస్తే సంతోషం అన్నాడు? పరలోకాన్ని చూసి సంతోషం అన్నాడు. అంటే మీరు ఆగా ఆలోచించాలి. అక్కడ మీరు ఏదైనా కట్టడం చూసినప్పుడు అండి మీకు ఎలాగ అనిపిస్తుంది? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా,
సిఎంఆర్ షాపింగ్ మాల్ అని ఏవో షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదండి, ఎన్ఆర్బిట్ షాపింగ్ మాల్ అని. పిల్లల్ని ఒకసారి లోపలికి తీసుకెళ్ళండి. అవన్నీ అక్కడ ఉన్న బొమ్మలు, అక్కడ ఉన్న చేపలు, అక్కడ ఉన్న ఎస్కలేటర్లు, అక్కడ ఉన్న తిండి అన్నీ చూసి, డాడీ చాలా బాగుంది, ఇది మనం ఇంటికి వెళ్ళొద్దు అంటాడు. ఇక్కడ ఆడుకుందాం, ఇక్కడే ఉండిపోదాం అంటే ఆడికి అది చూడగానే ఏమొచ్చింది? సంతోషం. ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు పరలోకమును బట్టి ఏమవుతున్నాడంట అంటే ఎలాగుంటే సంతోషపడి ఉంటాడండి. ఇప్పుడు బాగా లోతుల్లోకి ఇలా ఆలోచించండి, ఎలాగుంటే సంతోషపడి ఉంటాడు. పాపం ఇంత మంచి లోకమా? ఎవరికి? మనుషులకి. కానీ ఏ మనిషి అయినా తండ్రిని చూడాలి అని, ఆ తండ్రి ప్రేమను చవి చూడాలి అని, ఆ పరలోకానికి వెళ్ళిపోవాలి అని యేసు ప్రభువుని బట్టి ఎవరండి ఆలోచిస్తున్నారు ఈ లోకంలో? ప్రభు దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారు? ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనలు ఏం అడుగుతున్నారండి? ఈ లోక సంబంధమైనవా? కాదండి, తప్పండి. ఈ భక్తే తప్పు. ఎందుకంటే బైబిల్ ఒక వచనం ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమయ్యుందుము. 1 కొరింథీ 15:19 ఈ మాట ఉంటుంది. పౌలు గారు చెప్పేశారు, ఈ లోకం ఈ 60-70 సంవత్సరాల జీవితం కోసం కాదు ప్రభువుని నమ్మాల్సింది. మీ నాన్న పరలోకంలో ఉన్నాడు. పిల్లలుగా మీరు ఇవ్వబోయే ప్రేమ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఆయన కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమను పంచటానికి లోకానికి వచ్చిన వారు యేసుక్రీస్తుల వారు. యోహాను సువార్త 17వ అధ్యాయము ఒకసారి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 నుంచి చదవండి. 24 యోహాను సువార్త 17వ అధ్యాయము 24. తండ్రి, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ఇక్కడి నుంచి 2 వచనాలు ముగిస్తాను. ఇక సూపర్ తీరి ఇక్కడే ఉంది అసలైంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? తండ్రి, నేనెక్కడ ఉందునో. ఎక్కడుంటాడు యేసుప్రభు? చెప్పండి, ఎక్కడుంటాడు? ప్రారంభంలో ఎక్కడున్నాడని వచనం చూపించాను. యోహాను 1:18. తండ్రి రొమ్మునున్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ బిట్టు. తండ్రి రొమ్మునున్నాడు. తండ్రి రొమ్మునున్నాడు. ఆ తండ్రిని మనిషి ఎవరైనా చేరుకోగలరా? చేరుకోలేరు. చూడగలరా? చూడలేరు. మీకు ఇది అర్థం అవ్వాలంటే తండ్రి మాత్రమే ఉంటాడు. ఆయన దగ్గర ఎవరు వెళ్ళలేరు. అమరత్వం. ఆయన తాకలేరు, ఆయన ముట్టుకోలేరు, ఆయన దగ్గరికి వెళ్ళలేరు. యేసుప్రభు ఒక్కడే ఉంటాడు ఆయన దగ్గర. అలా ఒక్కడే యేసుప్రభు దగ్గర ఉంటే ఏమంటే నిజంగా నాకు మతిపోయిందండి యేసుప్రభు మనసు. డాడీతో అంటున్నాడు, డాడీ వీళ్ళంటే నీకు ఇష్టం కదా, నీ పక్కన నేను ఒక్కడనే ఉంటున్నాను కదా, నేను ఒక్కడనే కాదు ఈ తమ్ముళ్ళంతా కూడా నాతో పాటు నీ పక్కన నేనున్నాను కదా, నా పక్కన వీళ్ళు ఉండాలి. యేసుప్రభుని టాపులో చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. ఎవరికైనా నువ్వు ఎమ్మెల్యే అయిపో అంటే ఆడు ఎమ్మెల్యే అయిపోతాడు. ఇంకొకరిని ఎమ్మెల్యేని అవనెత్తాడండి, పక్కన కింద ఉన్న అతన్ని అవనెత్తాడా? అస్సలు దగ్గరికి కూడా రానివాడు. నువ్వు రావు, దూరంగా ఉండు అంటాడు. యేసుప్రభు చూడండి, పక్కనే తండ్రి సింహాసనం ఇస్తే తండ్రికి ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడంటే, డాడీ నీకు ఇలాంటి ఇష్టం కదా, ఎప్పుడు మనసంతా వీళ్ళ మీదే కదా, నేనెక్కడుంటానో అక్కడే వీళ్ళు నాతో పాటు ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ఎవరు చెప్పండి? తెలుసా? ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి తొలి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అంతకుముందు విడిపోకముందు వీళ్ళంతా ఎక్కడ ఉండేవారు అనుకుంటున్నారు? హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు విడిపోయింది, ఇది తెలంగాణ, అది ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ఆంధ్రాలో ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇల్లు కట్టుకున్నాడండి. తెలుసా? చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇల్లు కట్టుకున్నాడు కదా. ఎవరు ఆయన? ఆంధ్రాకి ఎవరు ముఖ్యమంత్రి? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని కదా, నేను ఎక్కడుంటానో మీరు నా దగ్గరే ఉండాలి, అందరూ మా ఇంట్లోకి వచ్చేయండి అనడా? అంటాడా? అంటారండి? అండవు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కడుతున్నారండి. అబ్బా, సౌధం ఎలా ఉందో తెలుసండి. ప్రధానమంత్రి ఇల్లు కొత్త కడుతున్నారు.
కొన్ని వందల కోట్లు అండి, 400 కోట్లు 500 కోట్ల బడ్జెట్తో ప్రధానమంత్రి మోదీ గారు ఇల్లు కట్టుకుంటున్నారు. నేను భారతదేశానికి ప్రధానమంత్రిని కదా, నేను ఎక్కడ ఉండాలో మీరు అక్కడే ఉండాలి, మా ఇల్లు చాలా పెద్దది, మా ఇంట్లోకి వచ్చేయండి అంటారా? అనరండి. యేసుప్రభు ఏమన్నాడు డాడీతో? తండ్రి, నేను ఎక్కడుంటానో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో ఉండాలి, మేమంతా నీ కళ్ళ ముందు ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. ఏమి యేసుప్రభు అండి! ఇది అర్థం అవ్వలేదండి జనానికి. అసలు క్రీస్తు నమ్మిన వాళ్ళకి ఇది అర్థం అవ్వలేదు. మమ్మల్ని తీసుకెళ్ళి మా నాన్న పక్కన కూర్చోబెట్టడానికి వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. 24 చదవండి మళ్ళా. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడనే, చూసారా అక్కడ పదం చూడండి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ, చూడండి ఇది మీరు బాగా ఆలోచించాలి, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. మీకు అర్థం అవ్వాలి ఇది. లోకం పుట్టక మరుపు నన్ను చాలా లవ్ చేసావు కదా, ప్రేమించావు కదా, వీళ్ళకి నీ ప్రేమ అర్థం అవ్వక వీళ్ళు పాపులైపోయారు. నీ ప్రేమ అర్థం అవ్వక వీళ్ళు నీకు దూరం అయిపోయారు. ఒక్కసారి వీళ్ళు నా పక్కన కూర్చోబెట్టి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో, ప్రేమ అంటే ఎలాగుంటుందో వీళ్ళకి చూపించాలి. ఎవరికి? నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళకి. ఏం యేసుప్రభు అండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో మీరు చూడాలి అంటే లోకంలో మీకు అందుతున్న కూరగాయలు, ఉప్పు, ఊరగాయలు చిన్నవి, ఇది చిన్నదే. అసలు ఒరిజినల్ లవ్ మీకు కావాలి అంటే నాతో పాటు రండి, మా నాన్న పక్కన కూర్చోబెడతాను, దేవుడు ప్రేమ ఏంటో ప్రత్యక్షంగా చూద్దురుగాని. మహిమను పంచుతున్న క్రీస్తు. దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో పక్కన కూర్చోబెట్టుకుని చూపిస్తాను రండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటాం కానండి, మనకు ప్రధానమంత్రిని చెప్పుకోవడం, మనకు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం తప్ప ఎప్పుడైనా వాళ్ళు మనం డైరెక్ట్గా కలుస్తారండి? వాళ్ళు కలుస్తారా? కలవరు. ఎవరైనా మీ ఇంటికి బండి వేసుకుని వచ్చి నేను మిమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో భోజనం చేయడానికి తీసుకెళ్తున్నాను అన్నాడు అనుకోండి, మొహం ఎలా ఉంటుంది? ఇటు ముఖ్యమంత్రి గారితో భోజనమా? ఎలాగుంటుంది భోజనం? ఎలాగుంటుంది వాళ్ళ ఇంట్లో? చిటికేసి ఏది కావాలంటే అది వస్తుంది. యేసుప్రభు అదే చెప్తున్నాడండి, ఎవరికి బురకెక్కలేదు. అనంత విశ్వాన్ని కలిగించిన పరలోకపు తండ్రి నన్ను చాలా అమితంగా ప్రేమించాడయ్యా. ఆయన ప్రేమ నోటితో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, మీకు కళ్ళతో చూపిస్తాను ఆయన ప్రేమని. నా మాట నమ్మండి, గుడ్డుగా నమ్మండి నా మాట. నేను బ్రతకమైనట్టుగా బ్రతికేయండి, నాతో పాటు వచ్చేయండి, నా తండ్రి పక్కన కూర్చోబెడతాను, అప్పుడు చూపిస్తాను తండ్రి లవ్ ఎలా ఉంటుందో, తండ్రి కట్టిన పరలోకం ఎలా ఉంటుందో చూద్దురుగాని అన్నాడు. ఇవన్నీ ఎవరి బుర్రకెక్కకండి, యేసుప్రభుని సరిగా నమ్మరండి, యేసుప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతకరండి. యేసుప్రభు వస్తాడో నేను వెళ్ళిపోదామని ఆశతో ఎవరో లేరండి. ఆయనేమో తండ్రి ప్రేమను ప్రత్యక్షంగా చూపించాలనుకుంటున్నాడు. మీరు 14వ అధ్యాయం, ఇది ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయం కదా, వెనక్కి రండి 14వ అధ్యాయానికి. 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. 14వ అధ్యాయం వెనక్కి వచ్చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా తండ్రి ఎంట, నా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎక్కడ స్థలం సిద్ధపరుస్తాడు ఇప్పుడు వెళ్ళి? పరలోకంలో. ఎక్కడంట? నా తండ్రి ఎంట. పదం చూడండి, అక్కడ ఏమనుంది? నా తండ్రి ఎంట, అంతే తప్ప డాడీ గారు ఆ లోపల ఉంటాడు మీకు పక్కన వచ్చి గుడిసేస్తాను అంటున్నాడా? నా తండ్రి ఎంట. అచ్చా, అసలు లోపలికి వెళ్ళి రాత్రి ప్రసంగాన్ని మళ్ళీ మీరు యూట్యూబ్లో పెట్టుకుని రాత్రి అలాగ ఇంటో సార్ అది అలా ఊహించుకుంటూ పడుకోండి, చాలరా ఈ జీవితానికి అనిపిస్తుంది. ఇక నా తండ్రి ఎంట, మీ నాన్న ఇంట్లోకి తీసుకెళ్తాడంట, మీ నాన్నగారు ఇంట్లోకి. నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అండి. ఓసారి చూస్తానంటే గేటు దగ్గరికి వెళ్ళండి, జూబ్లీ హిల్స్లో ఆ గురకవుడు తరివేస్తాడు. చిరంజీవిని చూస్తావా? నువ్వేంటి నీ బతికేట అంటాడు. ఇప్పుడు యేసుప్రభుని చూపిస్తానంటున్నది చిరంజీవినో, ఏమండి ప్రధానమంత్రినో, ముఖ్యమంత్రినో, ఎమ్మెల్యేనో కాదండి. ఎవరిని? సృష్టికర్త ఇంట్లోకి వస్తారా? సృష్టికర్త ఇంట్లోకి వస్తారా? మీ నాన్న ఇంట్లోకి వస్తారా? నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. మా నాన్న ఇంట్లో ప్లేస్ ఉంది, మీకు కావాలా?
తీసుకెళ్తాను అక్కడికి. ఏం యేసుప్రభు అండి, ఏం యేసుప్రభు అండి, ఏం అర్థం అవ్వలేదు చూసారా యేసుప్రభు క్రైస్తవులకి. ఏమంటే ఒక వీడియో మధ్యకాలంలో బాగా వైరల్ అయింది, మీకు తెలుసో లేదో. పెద్ద స్వస్థత బోధకుడు, తెలుగు 2 రాష్ట్రాల్లో, బెల్లంపల్లిలో ఉంటాడు, ప్రసంగం చేస్తున్నాడు. వేదిక మీద బోలహెడ్ ఒక అతను నిలబెట్టాడు. బోలహెడ్ అతను నిలబెట్టి మైకట్టుకుని మొత్తం తిరిగేస్తాడండి, అటు నుంచి చివరికి మొత్తం తిరుగుతూనే ఉంటాడు. అలాగా తిరిగాడు బోలహెడ్ అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి బైబిల్లో ఒక రెఫరెన్స్ ఎత్తుకున్నాడండి. ఫిలిష్తీయులు సంసోను వెంట్రుకలు గొరికేశారు అన్నాడు. అందరు ఇలా చూస్తున్నారు, ఏం చెప్తాడా అని. కొరికిన వెంట్రుకలు మరలా మొలిచాయి, ఇతని వెంట్రుకలు మొలుచునుగాక అన్నాడు. వెనకాల పెద్ద మ్యూజిక్ వేసి బ్యాండ్ అయ్యగానే జనం వీళ్ళ క్యాప్స్ కూడా ఎత్తున్నారండి. ఏంటి వెంట్రుకలుగా? చిచ్చి చూసారండి దేవుణ్ణి ఎలా నీచం చేశారు చూసారు వీళ్ళు. వెంట్రుకల రోగాల జబ్బులా. మనిషి జబ్బు తగ్గించినా చచ్చిపోతాడండి. మీకు సంగతి తెలుసా? చచ్చిపోయిన లాజర్ని లేపాడు దేవుడు. లేపాడా లేదా? ఎవరిని లేపాడు? లాజర్ని లేపాడని చెప్తున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే లేపిన లాజరు మరలా చచ్చాడు. చాలేదా? చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతికి, రోగంతోనైనా కష్టంతోనైనా ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతికేస్తే 2వ రాకల్లో లేపుతాడు. చేస్తాడా? చావడు. 2వ రాకల్లో లేస్తే నేను స్టిల్ వెయిటింగ్ అండి, స్టిల్ వెయిటింగ్. నేను నాకు ఈ ప్రసంగం రాసిన తర్వాత నిద్రపోవాలనిపించట్లేదు, నిద్ర రావట్లేదండి. ఎప్పుడు దేవుడి కోసం ఏదో చెప్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, వెళుతూ ఉండాలి. రెస్ట్ వద్దు నాకు. తిరిగేస్తాను డాడీ, తిరిగేస్తాను. నాకు ఆ ప్రభు చెప్పిన ఆ తండ్రి ఇంట్లో ఇంత స్థానం కావాలి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడికి? తండ్రి పక్కకే, తండ్రి ఇంట్లోకే. మహిమ అనగా ఏంటనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమను ప్రత్యక్షంగా పంచుతున్నాడు క్రీస్తు. అది పొందుకోవట్లేదు ఎవరు, అది పొందుకోవట్లేదండి, అది అడగటం లేదు. నాకు చాలా దురదృష్టం ఏంటంటే క్రైస్తవ్యాన్ని చూసి ఎమ్మెల్యే గారు ఇళ్ళ పట్టాలు ఇస్తానని తిరుగుతున్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, మాకొద్దు, మా వీధిలో లైట్ బల్బు వేసి చాలు అంటున్నారు వీళ్ళు. మాకు కుళాయి వేసి చాలు, మాకు రోడ్డు, ఇల్లు పట్టాలు ఇస్తాను, వద్దు, మాకు ఇల్లు వద్దు, మాకేం వేయాలి, మా వీధిలో బల్బులు వేస్తాయి వెళ్ళిపో చాలు అంటున్నారు. అలాగుంది ఈరోజు క్రైస్తవులు క్రీస్తుని అడిగేది. పరలోకంలో ఇల్లు ఇస్తాను, పరలోకంలో నా తండ్రి ఇంట కూర్చోబెడతానంటే నాకు జలుబుని తగ్గించేస్తావా? మాకు ఉద్యోగం రావట్లేదు ఇచ్చేస్తావా? ఏమండి మాకు ఆస్తులు తక్కువగా ఉన్నాయి, ఆస్తులు ఇచ్చేస్తావా? పరలోకం ఇస్తాను, వద్దు. ఎక్కడండి యేసుప్రభు అర్థం అవ్వడు చెప్పండి. మీరు ఇప్పుడు నా ప్రసంగంలో ఏమైనా తప్పులున్నా చెప్పండి. నేను చెబుతున్న ప్రతి దాంట్లోనూ నిజం ఉందో లేదో గ్రహించండి. ఏమిస్తానని ఆయన తిరుగుతున్నాడు, ఏం అడుగుతున్నారు ఈరోజు క్రైస్తవులు? చివరిగా మాట చూపించరండి. ప్రకటన గ్రంథం ముగిస్తాను, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదుము. నా స్వరం, ఇదిగో ప్రసంగం వినపడింది కదా ఈరోజు. మీ హృదయాన్ని ఓపెన్ చేసి క్రీస్తు కోసం నేను బ్రతుకుతానని వాక్యానికి గనక మీ హృదయం ఓపెన్ చేస్తే మీతో భోజనం చేస్తానంటే అర్థం ఏంటో తెలుసండి? మీతోనే ఉంటాను. వాక్యాల్లో చాలా భావాలు ఉంటాయండి. నేను మీతో భోజనం చేస్తానంటే భోజనం చేసి వెళ్ళిపోతానని కాదు. వాక్యాన్ని మీరు నమ్మితే మీతో పాటే తిరుగుతాను, మీతో పాటే ఉంటాను, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను నా మాట వింటే. యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు? పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరికి మిమ్మల్ని రెడీ చేస్తాడు. కిందది చెప్తాడు, నేను మీతో పాటు వచ్చి భోజనం చేయుదును, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా తండ్రి సింహాసనము నందు. ఇది చూడండి ఎక్కడ కూర్చోబెడతాడు నేను తీసుకెళ్ళి.
నా తండ్రి సింహాసనం ఒకప్పుడు దెయ్యం అడిగిందాన్ని, ఏమనని చెప్పి తండ్రి తరిమేశాడు డాడీ. దెయ్యం అడిగింది ఆ సింహాసనం ఒకప్పుడు, ఏమనన్నాడు, నేను జయించాను కదా ఈ లోకాన్ని, ఈ లోకంలో పాపాలు నేను చేయలేదు కదా, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలనుకోలేదు కదా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని బ్రతుకుతూ ఈ లోకాన్ని జయించేశాను కదా, లోకంలో ఉన్న ఏ ఆశ నన్ను బంధించలేకపోయింది, లోకంలో ఉన్న ఏ పాపమో నన్ను పట్టుకోలేకపోయింది, నేను లోకాన్ని జయించాను. ఎవరైతే నాకులాగా ఈ లోకాన్ని జయిస్తారో వాళ్ళని నా తండ్రితో పాటు నా సింహాసనం మీద కూర్చోబెడతాను. పరలోకంలో సింహాసనం మీద తండ్రి పక్కనే కూర్చోబెడతాను. దాని కండిషన్ ఏంటంటే మీరు ఈ లోకాన్ని జయించండి, ఈ లోకపు ఆశలను జయించండి, ఈ లోకపు పాపాలను జయించండి. యేసుక్రీస్తు ఇది ఒరిజినల్ యేసుక్రీస్తు. ఇది ఒరిజినల్గా యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఇస్తానన్న మహిమ, ప్రేమ. కనుక దేవుని పిల్లలుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మహిమను పంచుతున్న క్రీస్తు అనగానే ఈ లోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలైన ఈ మానవులకు పరలోకంలో ఉన్న కన్నతండ్రి ప్రేమను చెప్పి పరలోకానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అది యేసుప్రభు తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉంచడానికి కాదు, ఈ లోకంలో పాపంలో మిమ్మల్ని ఉంచడానికి కాదు, ఈ లోకంలోనే బ్రతికి చచ్చిపోయి నరకానికి పంపించడానికి కాదు, మీ నాన్న దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు క్రీస్తు.